హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వాతావరణ విశేషాలు తెలుసుకుందాం. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం వేళ రాయలసీమ మొత్తం మేఘాలతో ఉంటుంది. అక్కడక్కడ కొంచెం గట్టిగా చిరుజల్లుల వర్షం ఉంటుంది. కోస్తాలో కూడా మేఘాలు కొంతవరకు ఉంటాయి. ఉదయం 11 తర్వాత దక్షిణ తెలంగాణలోకి కూడా మేఘాలు ప్రవేశిస్తాయి. రాత్రి 7 గంటల తర్వాత అవే మేఘాలు హైదరాబాద్ పరిసరాల్లోకి కూడా వెళ్తాయి. అయితే ఇవాళ ఉత్తర తెలంగాణలో మేఘాలు కనిపించలేదు. ఉత్తరాంధ్రలో కూడా లేవు. వర్షం పడే అవకాశాలు అక్కడ అస్సలు కనిపించట్లేదు. బంగాళాఖాతంలో గాలుల వేగం కొంత పెరిగింది. గంటకు మ్యాక్సిమం 33 కిలోమీటర్ల వేగంతో గాలులు రాయలసీమ, తమిళనాడులోకి వస్తున్నాయి. ఈ గాలుల కారణంగానే తుఫాను వాతావరణం రోజురోజుకు బలపడుతుంది. ఇవి ఇలాగే జోరు పెంచితే ఆగ్నేయ అరేబియాలోని అల్పపీడనం కాస్త వాయుగుండం తుఫానుగా మారగలదు. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు అతి చల్లని వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలను చూస్తే రాత్రి వేళ తెలంగాణలో మినిమం 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో కూడా మినిమం 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలాగే తెలంగాణలో కూడా పగలు మ్యాక్సిమం 28 డిగ్రీల సెల్సియస్ దాటదు. ఏపీలో కూడా 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమలో కూడా చాలా చల్లగా ఉంటుంది. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లో ఈ నెల 19 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే తుఫాను కదలిక లేకపోవడం వల్ల ఈ తుఫాను వాతావరణం ప్రభావం ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాలపై కనిపించట్లేదు. కొన్ని మేఘాలు మాత్రం ఏపీ, తెలంగాణ వైపు వస్తూ ఉంటాయి. అవే చిరుజల్లులు కురిపిస్తూ ఉంటాయి.